తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ద్వాదశ రాశుల్లో ఈ సూర్యగ్రహణము సింహరాశిలో మఘా నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి మఘా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఆత్మన్యూనత ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడి లేని దైన్యము, దుఃఖము కలుగుతాయి, అవమానాలు ఏర్పడతాయి. సో లేనిపోని రూమర్స్ మీ మీద క్రియేట్ అవుతాయి, బాధపడతారు. సో చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి సింహరాశి వారికి. జన్మస్థానములో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో మీ యొక్క ఉనికికి కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి మీ ఆఫీస్లో మీరు మంచిగానే ఉంటారు, ఏదో రూమర్స్ క్రియేట్ అయిపోతాయి, మీరు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి అందరూ మిమ్మల్ని అవమానించడమో ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. కాకపోతే ఇది ఛాలెంజింగ్ టైంగా తీసుకోవాలి. అవును, గురుగారు చెప్పినట్టుగానే ఈ గ్రహణం టైంలో నాకు ఇలా జరగాలి, జరుగుతుంది, ఓకే, ఇది విధి, నాది కాదు. సో నేను దీన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. సో సింహరాశి వారికి ఇది మంచి టైం కాదు. సింహరాశి వారికి ధైర్యము నష్టపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మంచి టైం అయితే కాదు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాగో ఇప్పుడు మనకి గురుగ్రహం కూడా మారింది, ద్వాదశ స్థానంలోకి వచ్చాడు, కాబట్టి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. లేనిపోని దాంట్లోకి వేళ్లు పెట్టకండి, మీది కాని పనిలోకి మీరు చేయబెట్టకండి. ఓకే, ఏ మీకు సంబంధం లేని పని జోలికి వెళ్ళకండి. మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి సింహరాశి వారు. ఇంకా చాలా కీలకమైంది మకర రాశి. ఇవన్నీ మామూలే, ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినా తట్టుకోగలుగుతాం. కానీ తట్టుకోలేనిది ఎవరికేనంటే మకర రాశి వారికి. ఏం జరుగుతుంది గురుగారు? మకర రాశి వారికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది. అష్టమం అంటే ఏంటంటే ఆయుష్, ఆయుర్భంగం, మృత్యు. మకర రాశి వారికి ఎట్లయిపోతుంది అని అంటే మొత్తం బ్రెయిన్ అంతా శూన్యం వైపు ట్రావెల్ చేస్తుంది. నాకెవరూ లేరు, నేను ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు, ఇంకా నేను బతికి వేస్ట్, నేను వాళ్ళకి ఏందో నేను చచ్చి సాధించి చూపిస్తాను, ఇలాంటి మైండ్ సెట్కి నేరోగా బ్రెయిన్ ఫార్వర్డ్ అయిపోతుంది. నేరో అంటే అర్థం ఏంటంటే ఇంకా దారి కనపడదు అనమాట, ఇంతకు మించి ఇంకోటి లేదు, అంటే వెనక్కి తిరగడానికి రాదు, ఏమీ రాదు అనమాట. అంటే మీరు సందులో ఇరుక్కుపోతే మీరు వెనక్కి తిరగడానికి కూడా ఎట్లాగైతే రాదో అలాంటి మైండ్ సెట్ లోపలికి వెళ్ళిపోతారు మకర రాశి. మొదలే జాగ్రత్త ఎత్తున్నాను, మకర రాశి వారికి ఇది మృత్యుగండ సమయం. కాబట్టి మకర రాశి వారిని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కన్సోల్ చేయండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మీ పిల్లలు మకర రాశి అయినా, మీ భార్య మకర రాశి అయినా, మీ భర్త మకర రాశి అయినా, వీడికి ఎప్పుడు టైం మంచిగా లేదు, నేను అనవసరంగా ఈగోలకు వెళ్ళాను అనుకో, వీడు ఏదైనా ఒక దగ్గర జంప్ చేస్తే మళ్ళీ కష్టం మనకే, కాబట్టి ఏదైతుందా ఈ 15 రోజులు ఏమనొద్దని ఏమనకండి. ఒకవేళ మీదే మకర రాశి అవుతే గనక ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకండి. ఎందుకోసమంటే లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకోసమంటే మనం ఒక డేలోనే చూస్తాం, వెలుగు ఉంది, చీకటి ఉంది, రెండూ సమానంగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి వెలుగు ఒక గంట సేపు ఎక్కువ అవుతుంది, చలికాలంలో చీకటి ఒక గంట ఎక్కువ అవుతుంది. అంతకు మించి జీవితం కూడా అంతే. సో జీవితంలో కష్ట సుఖాలు సమపాళ్లలో ఉంటాయి, అందరికీ ఉంటాయి. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్గా నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కోట్ల డబ్బులుండి ఇంట్లో 100 కిలోల బంగారం ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రశాంతత లేదు. డబ్బుతో ప్రశాంతత వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రశాంతత అనేది నీ దగ్గరనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. ఇప్పుడు నీ మెడలో నేను ఇది వేసుకున్నాను, దీని వాల్యూ ఏదో 3,000 4,000 ఉంటుంది. నేను నా మైండ్ సెట్లో ఇది ₹1,00,00,000 వాల్యూ, ఇది నా దగ్గర ఉంటే నాకు దేవుడి బలం ఉంది అని నేను అనుకుంటే ఇది నాకు బలం ఇస్తుంది. నేను దీన్ని ₹3,000 వాల్యూలోనే చూసుకుంటే ఇది 3,000 లాగానే ఉంటుంది. అదే బంగారం చైన్ ఉంది, ఇది ₹1,00,00,000 వర్త్ బంగారం చైనే, కాకపోతే ఇది నీకు మృత్యువుకి కూడా కారణం అవుతుంది కదా ఒక్కొక్కసారి. నీకు ఆ చైన్ లాక్కోవడానికి ఎవడైనా వచ్చి నేను చంపొచ్చు కదా. కాబట్టి ధనము ఎప్పుడు కూడా సుఖానికి మూలం కాదు, ధనమేరా అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం అంటే అర్థమైంది, మంచికి మూలమే, చెడుకి కూడా మూలమే. నువ్వు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేది ముఖ్యం. సో
ఆ, దీని మీద మనం ఒకసారి కావాలంటే తప్పకుండా మనం గురుగారు. క్లాస్ సెషన్స్ పెట్టుకుందాం, మనీ మేనేజ్మెంట్ గురించి ఒకటి పెట్టుకుందాం. మాట్లాడు. సో మకర రాశి మకర రాశి వాళ్ళకి ఇది మంచి టైం కాదు. మరి ఏం చేయమంటారండి? మకర రాశి వారు ముఖ్యంగా శివ ధ్యానం చేసుకోండి, శివుడికి ఎక్కువగా అభిషేక పూజలు చేసుకోండి, మహామృత్యుంజయ హోమం చేసుకోండి. లేదంటే మా పీఠానికి వస్తే మేము ఎట్లాగో ఆల్ ఇన్ వన్ హోమం చేసి పెడతాము. మా పీఠానికి వచ్చి అక్కడ సేవ చేసుకున్నా సంతోషంగా సేవ చేసుకోవచ్చు. మా పీఠం లోపల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అక్కడ ఉండి సేవ చేసుకుంటానంటే సేవ చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం రావు పీఠంకి. ఎందుకోసం అంటే మా పీఠంలో మేము ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎవరైనా వస్తే అక్కడ సేవ చేసుకొని మీ పాటికి మీరు ఏదో తినేసి ఊర్లో తినేసి వచ్చి ఉంటాను అంటే ఉండండి అట్లా. కానీ మాత్రం అక్కడ ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. సేవ చేసుకోవడానికి రావాలంతే. మంచి పీఠానికి వెళ్ళండి, మంచి మఠాలకి. అక్కడ జోషి మఠం ఒకటి ఉంటుంది, లేదా గాయత్రి పరివార్ ఒకటి ఉంటుంది ఉత్తరాఖండ్లో. అక్కడికి వెళ్ళి దేవసేవ చేయండి, గంగానది స్నానం చేయండి, బాగా ఉండండి ఈ 4 రాష్ట్రాల వాళ్ళకి. ఇది చివరిగా గురుగారు, ఇది అంటే ఎప్పటి నుంచి ఈ ప్రభావం మొదలవుతుంది వీరికి? ఆగస్టు 12కి గ్రహణం ఉంది కదా, అవునండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు, ఆగస్టు మంత్ అంతా ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఈ క్రమంలో ఆ సమయాన్ని కుదుర్చుకుని చక్కగా దైవ సేవలో ఉంటే మంచిది. గురుగారు, మరి ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణ ప్రభావం మిగతా రాశుల వారిపైన ఎలా ఉంటుంది? అంటే ఎవరికైనా కాస్త కలిసి వస్తుందా గురుగారు? ద్వాదశ రాశుల్లో ఎవరికి బాగుంటుంది? నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ అవుతుంది. నలుగురికి నెగిటివ్ ఉంది అని అంటే నలుగురికి పాజిటివ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ నలుగురికి నార్మల్గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ గానే వెళ్తుంది. అందుకే ప్రకృతి యోగముతో సమానం అని అంటారు. సో నేచర్ ప్రతిసారి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో నలుగురికి బాగాలేదు. ఎవరికి? సింహరాశి వారికి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ నలుగురికి బాగాలేదు. వీళ్ళు మా శ్రీచక్ర పీఠానికి వచ్చి యాగం చేసుకోవాల్సిందే. మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఏదైనా దైవ సేవ అయినా చెయ్యండి. మిగతా 4 రాశులు ఏంటంటే గనక దశమ స్థానము, ఏకాదశ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం. ఏంటి? దశమము, ఏకాదశ స్థానంలో జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ధైర్య స్థానము, రుణస్థానం, శత్రుస్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్యం వస్తుంది, శత్రుబాధ, రుణబాధ మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది అని అంటే ధైర్య స్థానం ఎవరికి? మిథున రాశి వారికి తమ ధైర్య స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఏదో అద్భుతం చేయాలి, ఇంకా ఇంట్లో కూర్చోకూడదు, సాధించాలి, ప్రయత్నం చేయాలి అన్న ఒక తీరుతెన్నులు వస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ గ్రహణం కలిసి వస్తుంది. నేను మిథున రాశి వారికి ఏం చెప్పేదంటే మీరు ఇంట్లో ఉండకండి అని చెప్తాను. మీరు రీసెర్చ్ చేయండి, బయటకు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, లిస్ట్ రాసుకోండి, ఒక 100 రకాల బిజినెస్ల గురించి రీసెర్చ్ చేయండి. నేను ఏ రాష్ట్ర వాళ్ళకంటే ఓన్లీ మిథున రాశి కాదు, ఇది అందరికీ చెప్తున్నాను. మిథున, వృశ్చిక, తుల, అదేవిధంగా మీన రాశి వారి కొంచెం తక్కువ అనుకోండి. మీన రాశి వాళ్ళకి వేరే చెప్తాను, కానీ ఈ 3 రాశులు మిథున, వృశ్చిక, తుల, ఈ 3 రాశుల వాళ్ళు తప్పకుండా బిజినెస్ మీద రీసెర్చ్ ఫోకస్ చేయండి. బిజినెస్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఏం చేయాలి, తక్కువ పెట్టుబడిలో ఏం చేయాలి, 0 పెట్టుబడిలో కూడా బిజినెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాలు నేను చెప్తాను, మేము డిస్కస్ చేస్తున్నాము. సో మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాను, ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మనీ పాలసీ మీద మనీ మంత్ర వీడియోస్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి, అది మీరు అందరూ కూడా వినండి. సో మిథున్ రాశి వారు ఏంటంటే ప్రోగ్రెసివ్ వైపు ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం రాబోతుంది. ఎందుకోసమంటే వాళ్ళకి అయిపోయింది, 9వ భాగ్యగురుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళకి దశమ గురుడు వస్తాడు. తులారాశి వాళ్ళకి దశమ గురువు రావడంతో వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువైపోవడము, మానసిక వ్యధ, అనవసర ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం లక్కీ టైం. మినిమం ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు నష్టపోయే టైం ఉంది కాబట్టి అంత నష్టపోకుండా మీ పెట్టుబడిలో, మీ దగ్గర ఉన్న దాంట్లో తక్కువ పెట్టుబడి పెట్టి డెడికేటెడ్గా పని చేసుకోండి. ఈ గ్రహణం మీ లైఫ్ను మారుస్తుంది, నేను గ్యారంటీగా చెప్తాను. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఎట్లా అంటే రంపము మీద నడక లాంటి సమయం ఇది.
ఎవరికి? వృశ్చిక రాశి వారికి. ఎందుకోసమంటే ఇటు గురుబలం ఉంది, ఇటు గ్రహణం కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే శని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. దాని మూలకంగా మీకు ఎలాంటి డిప్రెషన్ లాంటి మాటలు వచ్చినా ఏదొచ్చినా చెవులు మూసుకొని ట్రావెల్ చేయండి. చెవులు మూసుకోండి. వృశ్చిక రాశి వాడు ఏది వినకండి. అలాగని డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం చెవులు మూసుకోకండి. సో వృశ్చిక రాశి వారు చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు పట్టించుకోకండి. డోంట్ కేర్ ఎనీ వన్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, జస్ట్ గో మూవ్ ఆన్. తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇటు గ్రహణము లక్కిస్తుంది, ఇటు గురుగ్రహము లక్కిస్తుంది. కొంచెం ఈ శనిగ్రహమే ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి టైం. కాబట్టి ఒకవేళ మీరు గ్రహణ వేదలో పుట్టుంటే, గ్రహణ వేద అంటే ఏమిటి? సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి లేదా గ్రహణానికి మధ్యలో మీరు పుట్టినా లేదా గ్రహణానికి ఒక 15 రోజుల ముందైనా మీరు పుడితే మీకు గ్రహణ వేద ఉన్నట్టే. 15 రోజులే, అంతే, ఎక్కువగా. అట్లాంటి ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి. అట్లాంటి ప్రతి వాళ్ళందరికీ గ్రహణ వేద ఉంటుంది అనుకో, అట్లుండదు. మీరు ఎప్పుడైతే పుట్టారో మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు 15 రోజుల తరువాత, మెయిన్ 15 రోజుల బ్యాక్ చూసుకోండి అంతే. ఆ 15 రోజుల బ్యాక్ ఏదైనా గ్రహణం ఉంది, తర్వాత ఇంకో 15 రోజులు కూడా చూసుకోండి. ముందు గ్రహణం ఉంది అనుకో, మీరు గ్యాప్ లో పుట్టారు అని అర్థం. ఒకవేళ గ్యాప్ లో పుట్టలేదు, మీరు పుట్టిన ముందు 15 రోజుల ముందు గ్రహణం అయ్యింది, దెన్ మీరు గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే గ్రహణ వేద ఉన్నట్టు, గర్భవేద ఉన్నట్టు. పుట్టిన తర్వాత గ్రహణం ఏర్పడింది అనుకోండి, ఏదైతే జాతా శౌచం మొత్తం తీయడము, తర్వాత ఏదైతే తల్లిదండ్రులు స్నానం చేపించి 21 రోజులు ఉంటాయి కదా, ఆ 21 రోజులు అంటే ఈ 15 రోజుల లోపల వస్తుంది. ఆ 15 రోజుల్లో పుట్టిన గ్రహణ వేద వచ్చినట్టే. ఎందుకోసమంటే మీకు శాంతి చేపియనంతసేపు మీరు గర్భంలో ఉన్నట్టు కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఇటు 15 రోజులు అటు 15 రోజులు చూడాలి. మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత. ఇప్పుడు ఈ మధ్య మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్యుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెమిని ఏ జ్యోతిష్య పండితుడు అయిపోయింది, అదే చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. కానీ బేసిక్ గా మనకు కూడా కొంత నాలెడ్జ్ దానిపైన ఉండాలి గురుగారు, వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. అన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. అదే కదా, అప్పుడప్పుడు నేను తిడతా ఉంటాను, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అంటే క్షమించాలి, నా డేటాబేస్ లో తప్పు వచ్చింది అని చెప్తుంది.